పదండమ్మా. ఆగండి. నా కూతురు నా ఇంటికే కోడలుగా వస్తోంది. ఇలా సాదాసీదాగా తీసుకెళ్ళిపోతారా? సహస్రకి బాగాలేదని ఊరుకున్నాను వదినా. బావతో పెళ్ళవటం నా కల అత్తయ్య. నా కల నెరవేరింది. ఈ దెబ్బలు ఈ నొప్పులు నాకు పెద్ద లెక్క కాదు. వసుదా, వెళ్ళి హారతి తీసుకురా. ఇద్దరు పేర్లు చెప్పి కుడికాలు పెట్టి లోపలికి రండి. చెప్పు సహస్ర. సహస్ర చెప్పు. నేను మా బావతో వచ్చాను. మీ బావ కాదే, మీ ఆయన పేరు చెప్పు. నేను మా ఆయన విహారితో వచ్చాను. విహారీ, నీ భార్య పేరు చెప్పి లోపలికి పదండి. త్వరగా చెప్పు విహారీ. సహస్ర చూడు టక్కుని చెప్పేసింది. చెప్పు నాన్నా. బావా, ఇబ్బందిగా ఉంటే వదిలే, లోపలికి వెళ్ళిపోదాం. నీ పేరు చెప్పడానికి ఇబ్బందే ఉంటుందే. నువ్వు తాళి కట్టిన భార్య పేరే కదా చెప్పమన్నాము. చెప్పు విహారీ. మామూలుగా ఎన్నిసార్లు తన పేరు పెట్టి పిలిచావు? ఎలా చెప్తాడు విహారీ? భార్యగా భావిస్తుంది లక్ష్మినే. విహారీ మనసులో ఉన్నది కూడా లక్ష్మినే. నేను సహస్ర వచ్చాం. కుడికాలు పెట్టి ఇంట్లోకి పదండి నాన్న. ఎలాగైతేనే నా మనవడిచ్చిన మాట ప్రకారం నా మనవరాల్ని పెళ్లి చేసుకున్నాడు. నా కూతురు చావు బతుకుల వరకు వెళ్తేనే గాని బిహారికి దాని మెళ్ళో 3 ముళ్ళు వేయడానికి చేతులు రాలేదు. ఎలాగైతే ఏంటమ్మా, బావ నా మెళ్ళో తాళి కట్టాడు. నా డ్రీమ్ నెరవేరింది. ఐఎమ్ సో హ్యాపీ. అక్క, వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది కానీ ఏ హంగు ఏ ఆర్భాటం లేకుండా జరిగింది. అందుకే అందరినీ పిలిచి రిసెప్షన్ పెట్టుకుందాం. పెళ్లి ఎలా జరిగినా రిసెప్షన్ మాత్రం మన స్థాయిలో జరిపిస్తే పెళ్లి నార్మల్గా జరిగిందనే లోటు పోతుంది. లక్ష్మి,
వెళ్ళి కార్లో నా లగేజ్ ఉంది, తీసుకురా. సరే సహస్ర, నువ్వు వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకో. ఏమైంది శాస్త్ర? ఏమైందే? కాలు బాగా నొప్పిగా ఉందమ్మా. జాగ్రత్తగా దాన్ని పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళండి. సహస్ర రా లే. ఇలా తీసుకువెళ్తే సహస్రకి నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. అమ్మా, మరి ఎలానే దాన్ని లోపలికి తీసుకువెళ్ళేది? ఉన్నాడుగా విహారి, ఎత్తుకొని తీసుకువెళ్తాడు. బావా బాగా పెయిన్గా ఉంది, నన్ను లోపలికి తీసుకెళ్ళి బావా. ఏంటి విహారీ చూస్తున్నావు? నాన్న విహారి, నువ్వు తాళి కట్టిన నీ భార్య కదా, ఎత్తుకొని తీసుకెళ్ళు. బావా ఆగు బావా. ఏంటి బావా ఈ రూమ్కి తీసుకొచ్చావు? నీ రూమ్ ఇదే కదా. నిన్నటి వరకు నా రూమ్ ఇదే, కానీ ఈ రోజు నుంచి నీ రూమే నా రూమ్. మీ ఇద్దరికీ పెళ్ళయింది, ఇద్దరూ ఒకే చోటున్నారు. ఇక నుంచి నీ రూమ్ సహస్ర రూమ్ అని విడివిడిగా ఉండవు, ఇద్దరిది ఒకటే రూమ్. లోపలికి సహస్రాన్ని తీసుకువెళ్ళు. భారంగా ఉందా బావా? ఏంటి? ఏం లేదు బావా, నేను బరువుగా ఉన్నానా? చేసుకున్న పెళ్ళం బరువుగా ఉన్నా మొయ్యాలి, మోస్తాళ్లే. వదినా, నేను భోజనం ఏర్పాట్లేవి చూసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్యలో మనమెందుకు? పద వెళ్దాం. బావా నా కట్లు నలకపడింది బావా, కొంచెం చూడవా? నీకిక్కడ ప్రతి క్షణం నరకం కనపడాలి. నువ్వు భర్తగా ఆరాధిస్తున్న బావని నేను నీ కళ్ళ ముందే భర్తని చేసుకున్నాను, నీ కళ్ళ ముందే కాపురం చేస్తాను. అది నువ్వు చూసి కుమిలి కుమిలి చావాలి. బావా నలకపోయిందిలే.
లక్ష్మి, ఏంటి అక్కడే ఆగిపోయావు? రా. లక్ష్మి, నా బ్యాగ్లో మొబైల్ ఉంటుంది, కొంచెం తీసుకురా. బావా, నన్ను ఒకసారి లేపవా? లక్ష్మి, నన్ను మా బావని కలిపి ఫోటో తీ. ఫోటోనా? ఎందుకు? మనకి పెళ్ళైంది బావా. పెళ్ళైన తర్వాత మొదటిసారి ఇంట్లోకొచ్చాం. మెమరీగా ఉంచుకుంటాను. ఆ బ్యాండేజ్లతో కట్లతో బాగోదేమో. పర్లేదు బావా. లక్ష్మి, నువ్వు రా, తీ. రా బావా. ఏంటి లక్ష్మి అలా చూస్తున్నావు? ఫోటో తీ. ఇంకో యాంగిల్ బావా. బావా, ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. లక్ష్మి, ఆగు. నేను పెద్ద తప్పు చేశాను లక్ష్మి. చాలా తప్పు చేశాను లక్ష్మి. నేను చాలా చాలా పెద్ద తప్పు చేశాను. విహారీ గారు, చాలా పెద్ద తప్పు చేశాను. చేతులు వదలండి. చాలా పెద్ద తప్పు చేశాను లక్ష్మి. చేతులు వదలండి. అమ్మా, సహస్ర విహారీలకి పెళ్ళైతే అయిపోయింది. పెళ్ళైన జంటకి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలంట కదా. అక్క, పంతులు గారికి ఫోన్ చేసి చెప్పే. ఒక్క నిమిషం పద్మాక్షి. ఏమ్మా, పంతులు గారికి నువ్వు ఫోన్ చేసి చెప్తావా? కాదమ్మా. యమునా, అమ్మా యమునా, యమునా. ఏంటత్తయ్యా? కూర్చోమ్మా. నీ వల్ల ఆ రోజు నా కొడుకు దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ నీ వల్ల నా కూతురు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. కూర్చోమ్మా. ఇక్కడ పోయే ప్రతి ప్రాణానికి నువ్వే కారణం. నీదే ఆ పాపం అంతా. పర్వాలేదత్తయ్యా. పర్వాలేదు.
రా వచ్చి కూర్చో. నా కొడుకు వల్ల దూరమైన బంధాల్ని నీ కొడుకు కలిపాడు యమునా. ఏదేమైనా చివరికి మామయ్య గారికిచ్చిన మాటని వాడి సంకల్పాన్ని నెరవేర్చి పద్మాక్షి వాళ్ళని మన కుటుంబంలో కలిపాడు. మనం పెళ్లి ఒకలా చేద్దామని చూస్తే మరోలా పెళ్లి జరిగింది. జరిగిపోయిన దాని గురించి తవ్వుకుంటూ కూర్చోకుండా ఈ పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాన్ని జరిపించాలి కదా. పెళ్ళైన వెంటనే నూతన దంపతులకు సత్యనారాయణ వ్రతం జరిపించాలి కదా. పంతులు గారితో మాట్లాడి ముహూర్తం పెట్టించాలి కదా. పంతులు గారికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం. ఆహా, ఇక్కడున్నావా బావా? ఎంతసేపని ఇక్కడే ఉంటావు? నీది నాది ఒకే రూమ్ అనంటే రూమ్ వైపే రాకుండా హాల్లోనే తిష్టవేశావా? సరే, ఎంతసేపని ఉంటావో నేను చూస్తాను. లక్ష్మి, 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 లక్ష్మి. ఏంటమ్మా? బావకి నాకు కాఫీ తీసుకునిరా. నాకొద్దు. తాగు బావా. లక్ష్మి పెట్టే కాఫీ అంటే నీకు ఇష్టమే కదా. ఇప్పుడు నాకు కాఫీ వద్దు. ఓ, లక్ష్మి పెట్టే కాఫీ కూడా నచ్చట్లేదా? నేను కాఫీ పెట్టిద్దామంటే నాకు అస్సలు బాలేదు. నువ్వు కాఫీ పెడతావా? నీ భర్తకి కాఫీ అంటే రాని వంట కూడా నేర్చుకుని చేద్దామనుకుంటున్నావా? నా బావ కోసం నేను ఏమైనా చేస్తాను. హాయ్ సహస్రా. ఏ హాయ్. జాగ్రత్త జాగ్రత్త. కూర్చో. జాగ్రత్త. కూర్చోండి. సహస్ర ఎలా ఉంది ఇప్పుడు నీకు? ఇక్కడ నొప్పిగా ఉన్నా కానీ ఇక్కడ ఆనందంగా ఉంది. బాబా, వీళ్ళిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. కంగ్రాట్స్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. ఏంటే చూస్తున్నావు? వెళ్ళి వచ్చిన గెస్ట్లకి మంచినీళ్లు కాఫీ తీసుకునిరా. ఆంటీ, సహస్ర పెళ్లికి ఎవరిని పిలవకుండా చేసేశారు. రిసెప్షన్ గ్రాండ్ గా అరేంజ్ చేస్తున్నారా? దానికి ఆ దెబ్బలు తగ్గిన తర్వాత ప్లాన్ చేస్తాం. రిసెప్షన్ ఖచ్చితంగా చాలా గ్రాండ్ గా చేస్తాం. థ్యాంక్స్. థ్యాంక్ యూ. నాకొద్దు. ఒక్క నిమిషం విహారీ గారు, అది తీసుకోవే.
సహస్ర, మీ పెళ్ళిని ఎవ్వరం చూడలేదు. అందుకనే ఇప్పుడు మా కళ్ళ ముందు మీ ఇద్దరి దండలు మార్చుకోవాలి. చాలా మంచి ఆలోచన చేశారమ్మా. దాని పెళ్లి ఇవేవీ లేకుండా చేయాల్సొచ్చింది. పోన్లే అక్క, ఇప్పుడు విహారి సహస్రలు దండలు మార్చుకుంటే మనందరం కూడా చూడొచ్చు కదా. చాలా థ్యాంక్ యూ. బావా తీసుకో.